ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 సంవత్సరాలు ఒక అమ్మాయి కారణంగా ఒక రైల్వే స్టేషన్ ని క్లోజ్ చేశారు. అదే బేగనూర్ కోడార్ రైల్వే స్టేషన్. దీన్నే అందరూ హంటెడ్ రైల్వే స్టేషన్ గా పిలుస్తారు. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎందుకని ఆ రైల్వే స్టేషన్ ని క్లోజ్ చేశారు? దాని వెనుకున్న అసలు కథ ఏంటి? ఎందుకని దీన్ని హంటెడ్ రైల్వే స్టేషన్ గా పిలుస్తున్నారు? ఇంతకీ అది నిజమా అబద్ధమా? ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రేంజ్ సీక్రెట్స్. అది పురూలియా జిల్లాలోని బేగనూర్ కోడార్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ని 1967లో కట్టారు. ఒకప్పుడు ఇక్కడి ప్రజలు కోల్కతాకి జార్ఖండ్ కి వెళ్ళాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. అందుకని గవర్నమెంట్ కి ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకుని చివరికి 1967లో తమ జిల్లాకి రైల్వే స్టేషన్ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా చిన్నది. ఇందులో ఒక వెయిటింగ్ హాల్, ఒక టికెట్ కౌంటర్ ఉండేవి. అలాగే స్టేషన్ మాస్టర్ ఉండడానికి ఒక చిన్న రూమ్ కూడా ఉండేది. ఈ రైల్వే స్టేషన్ కట్టిన 5 సంవత్సరాల వరకు ప్యాసింజర్లతో ట్రైన్లతో కలకలలాడుతూ ఉండేది. అయితే ఎప్పటిలాగానే ఆ స్టేషన్ మాస్టర్ అన్ని ట్రైన్స్ ని జాగ్రత్తగా పంపిస్తూ ఆ రోజు రాత్రి చివరి ట్రైన్ కు జెండా ఊపి వెళ్లిపోతూ ఉండగా అతనికి ఒక అమ్మాయి ట్రైన్ పక్కన పరిగెడుతూ కనిపించింది. అది చూసిన ఆ స్టేషన్ మాస్టర్ ఆ అమ్మాయి ట్రైన్ అందుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకున్నాడు. అయితే రెండో రోజు రాత్రి అదే అమ్మాయి మళ్లీ ట్రైన్ పక్కన పరిగెడుతూ ట్రైన్ కంటే ముందుగా వెళ్లిపోయింది. అది చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. అదే విషయాన్ని తన తోటి ఎంప్లాయీస్ కి చెప్పాడు. కానీ వాళ్ళెవ్వరూ దాన్ని నమ్మలేదు. ఆ తర్వాత రోజు కూడా ఆ అమ్మాయి ట్రైన్ తో పాటు పరిగెడుతూ ట్రైన్ కంటే ముందుగా వెళ్లిపోయింది. మళ్ళీ ఆ స్టేషన్ మాస్టర్ ఆ సంఘటన గురించి ఎవరికి ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. కొద్ది రోజులకు ఆ స్టేషన్ మాస్టర్ అనారోగ్య కారణంగా చనిపోయాడు. అప్పుడు అక్కడికి ఇంకొక కొత్త మాస్టర్ వచ్చాడు. ఈసారి తను కూడా అదే అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ట్రైన్ కంటే ముందుగా పరిగెట్టడం చూసి తనతో పనిచేసే వాళ్ళందరికీ చెప్పాడు. ఈసారి ఈ విషయాన్ని వాళ్ళంతా నమ్మారు. ఆ తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయాడు. అలా అక్కడికి వచ్చిన స్టేషన్ మాస్టర్లందరూ ఒక్కొక్కరిగా భయపడుతూ ట్రాన్స్ఫర్లు చేయించుకుంటూ వెళ్లిపోతూ ఉన్నారు. అక్కడి ప్రజలు కూడా చాలా మంది అమ్మాయిని చూశామని, తెల్లటి చీర కట్టుకుని డాన్స్ చేయడం చూశామని, ఆ అమ్మాయి ట్రైన్ తో పాటు పరిగెత్తడం చూశామని అలా అక్కడి వారందరూ కథలుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ స్టేషన్ కి మెల్లగా ఒక్కొక్కరుగా రావడం మానేశారు. పగటిపూట ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వచ్చినా రాత్రిళ్ళు అక్కడికి రావడం పూర్తిగా మానేశారు. అలా మెల్లమెల్లగా పగలు కూడా అక్కడికి రావడం, ట్రైన్ ఎక్కడం పూర్తిగా మానేశారు. అలా ఆ స్టేషన్ లో పని చేయడానికి అలాగే ట్రైన్ ఎక్కడానికి అందరూ భయపడుతూ ఉండడంతో ఈ స్టేషన్ ని గవర్నమెంట్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ ని టాప్ 100 రైల్వే స్టేషన్స్ లిస్ట్ లో కూడా యాడ్ చేశారు. తెల్లటి చీర కట్టుకొని రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయిని చూసి స్టేషన్ మాస్టర్ చనిపోయాడు అని అక్కడి ప్రజలంతా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇంతలా భయపెట్టిన ఈ బేగనూర్ కోడార్ రైల్వే స్టేషన్ కథ నిజమా అబద్ధమా? 42 సంవత్సరాలు మూతపడి ఉండడానికి కారణం నిజంగా దయ్యమేనా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 42 ఏళ్లుగా ఈ స్టేషన్ ని మూసే ఉంచారు. అయితే మమతా బెనర్జీ 2009లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తిరిగి ఓపెన్ చేశారు. అయినా ఆ భయం అందరిలో అలానే ఉంది. అంతేకాదు సాయంత్రం 5 గంటల తర్వాత ఆ స్టేషన్ లో ఎవ్వరూ ఉండట్లేదు. ఇలా అందరూ భయపడుతున్న టైంలోనే కొంతమంది గోస్ట్ టూరిస్టులు, పారానార్మల్ యాక్టివిస్టులు, యూట్యూబర్స్ ఈ రైల్వే స్టేషన్ ని హంటెడ్ రైల్వే స్టేషన్ అంటూ ఇక్కడ ఒక నైట్ ఉండాలి అంటూ ఒకరికి ఒకరు సవాలు విసురుకుంటూ ఈ ప్రాంతం మీద మరింత భయాన్ని అందరికీ కలిగజేశారు. సో ఈ బేగనూర్ కోడార్ దయ్యం మిస్టరీలను పశ్చిమ బెంగాల్ ఛేదించాలి అనుకుంది. అందుకే బీగేన్ మంచాకు చెందిన 9 మంది గ్రూప్ ని గురువారం రాత్రి బేగనూర్ కోడార్ స్టేషన్ ను పరిశీలించడానికి పంపింది. ఈ గ్రూప్ అక్కడ ఆ స్టేషన్ లో ఏవైనా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, నిజంగానే అక్కడ ఏదైనా దయ్యం ఉందా అని గుర్తించేందుకు వాళ్ళు టార్చులు, డిజిటల్ కంపాస్లు మరియు కెమెరాలను ఉపయోగించారు. వాళ్ళు ఆ రాత్రి అక్కడ ఉండడానికి పోలీసులు రక్షణగా ఉన్నారు. అయితే లీడర్ నయీం ముఖర్జీ దయ్యాలు ఉనికిని గాని పారానార్మల్ యాక్టివిటీస్ గాని జరుగుతున్నట్టు ఎలాంటి సంకేతాలు లేవని గవర్నమెంట్ కి చెప్పాడు. అయితే తెల్లవారుజామున 2 గంటలకు స్టేషన్ వెనుక వారికి వింత శబ్దాలు వినిపించాయి అని, పొదల్లో ఎవరో దాక్కున్న వ్యక్తుల గుంపు దీనికి కారణము అని వారు గుర్తించారు. అయితే వారిని పట్టుకోవడానికి
వాళ్ళ టీం ఎంత ప్రయత్నించినా ఫెయిల్ అయ్యారు. అయితే ఇక్కడ లోకల్ గా ఉండే కొంతమంది ఇక్కడికి వచ్చే వారిని దోచుకోవడానికి ఈ దయ్యం కథని సృష్టించారు అని చివరికి ఈ దయ్యం మిస్టరీని ఛేదించారు. పురూలియా పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ జాయిన్ విశ్వాస్ ఈ ప్రాంతంలో రాత్రిపూట మరింత సెక్యూరిటీని పెంచారు. ఈ విధంగా 42 ఏళ్లు మూతపడిన ఈ బేగనూర్ కోడర్ రైల్వే స్టేషన్ మిస్టరీని ఛేదించారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన స్ట్రేంజ్ సీక్రెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.